వైట్ షూస్, వైట్ క్యాప్. వెల్కమ్ టు ఇండియా. వెల్కమ్. వైట్ రోజెస్ లేవా? ఓ సారీ సార్, అడ్జస్ట్ చేసుకోండి సార్. పోనీ బ్లాక్ రోజెస్ లేవా? లేవండి. ఓకే. మీకోసం ఎంతో సేపటి నుంచి ఎంతో ఆతృతతో మీ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తా ఉన్నారు. గుర్తుందా? మీ ఇంట్లో పడి పంది కొక్కుల్లా తిన్నారన్నారే వాళ్ళే వైట్ బ్రదర్. కళ్ళు పెద్దవి చేసుకొని చూడండి రా. హలో మిస్టర్ పీకే రావ్, హౌ డు యు డు? మీ అబ్బాయి పెళ్ళంట కదా? అవును, వీడు అమెరికాలో కనపడ్డ ప్రతి ఆడపిల్ల వెంట కుక్కలా పడేవాడు. మొత్తానికి బ్యూటీతో సెటిల్ అయ్యాడు. కంగ్రాట్స్. ఓ సో బ్యూటిఫుల్. నో, అమ్మాయి బుగ్గాకి వెళ్ళకూడదు. మనం పెళ్లి కొడుకు బుగ్గాకి వెళ్ళాలి. మమ్మీ, చిన్న ఊరుకోమ్మా. మిస్టర్ పీకే రావ్, హౌ ఆర్ యు? మేడం, మన పెళ్లి కొడుకు బెస్ట్ ఫ్రెండ్స్ అమెరికా నుంచి వస్తున్నారు చెప్పే కదండి. వాళ్ళు వచ్చారండి. వెల్కమ్ టు ఇండియా. మీరింత దూరం మీ స్నేహితుడి పెళ్లికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. పాండవ్, అమ్మా, వీళ్ళు మన పెళ్లి కొడుకు స్నేహితులు. మర్యాదలన్నీ బ్రహ్మాండంగా జరగాలి. అట్లాగేమ్మా. ఏ మాత్రం లోపం వచ్చినా ఇది మీల్ అనుకోండి. బీ కంఫర్టబుల్. డియర్ వైట్ బ్రదర్స్, మీరు అమెరికాలో సెటిల్ అయ్యి చాలా రోజులు అయిపోయింది కదా, అందుకని మీకోసం స్పెషల్ ఆంధ్ర వంటలు చేయించాను. కమ్ ఆన్, హావ్ ఇట్. అన్నట్టు అల్లుడి గారిని అడగండి, ఇంకెవరికైనా శుభలేఖలు పంపించాలేమో. లిస్ట్ ఇస్తే మన మేనేజర్ గారు పంపించేస్తారు. అలాగే వదినా, తప్పకుండాను. ఇండియన్ వంటలు సూపర్. మళ్ళీ వాడు వచ్చినట్టున్నాడు. ఓ పని చేద్దాం, నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు. వైట్ బ్రదర్స్ మిద్దరు ఇటెళ్ళండి, నేను మాత్రం పైకి వెళ్తాను. ఇవాళ నేను వాడు తేలిపోవాలి. ఏం కాదు, ఏమిటండి, ఏమైంది? ఎందుకు పరిగెడుతున్నారు? అవతల మమ్మీ శుభలేఖలు గిగలేఖలు అంటుంటే నువ్వేం పట్టించుకోవు. నో ప్రాబ్లమ్ స్వీట్ హార్ట్. శుభలేఖలు కాదు కదా, న్యూస్ పేపర్ లేసా నీ పెళ్లి నాతోనే అవుతుంది. ఓకే, మరైతే తొందరగా డిసైడ్ చేచుట్టి. నో ప్రాబ్లమ్ స్వీట్. ఇద్దరు మెట్ల కింద ఏం చేస్తున్నా? అర్థమైంది, నిన్ను పట్టుకోవడానికి నువ్వే ప్రయత్నం చేస్తున్నావు అన్నమాట. నేనే బొంబాయి ఫ్రెండ్, ఎవరికి చెప్పదు. అయ్యా, నువ్వే బొంబాయి పీడని నేను కనిపెట్టేశాను. నువ్వు మన మనిషివే కదరా దిందురి. నువ్వు పని చేయి, నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు. కమ్ ఆన్, కమ్ ఆన్, ఫాస్ట్. రండి. దొరికిపోయిన కంగారులో వాడు లోపల దిందిరి దిందిరి చేసేస్తున్నాడు. నా కోడల వెనకాల పడేది వాడిని నేను నరుకుతా. నరికేసి ఎంక్వైరీ చేద్దామా? ఎంక్వైరీ చేసి నరుకుతామా? నరకడాలు లేవు, వాడిని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పండి. తీయండి, తలుపు తీయండి. రారా బొంబాయి మేడం వింటున్నారా? వాడి కోడి భాషలో వాళ్ళ వాళ్ళకి సిగ్నల్ ఇస్తున్నాడు. కొట్టండి. తొందరగా తీయండి, నేను నరుకుతా. మై సన్, నువ్వు బకెట్లో ఉన్నావా? నేను గుర్తే పట్టలేదు. చిన్న తల కదా, బాత్రూమ్ లో తల స్లిప్ అయి బకెట్ లో పడింది. మై సన్, మై డాడ్, నేను తొందరపడి నిన్ను దబా దబా కొట్టాను. ఇట్స్ ఓకే, సారీ. మిస్టర్ పీకే రావ్, రేపు మార్నింగ్ కల్లా 50 లక్షలు ఇవ్వకపోతే నీ బండారం బయట పెడతాను. దాంతో నీ కొడుకు పెళ్లి ఆగిపోతుంది. అలాగే. రేపు ఉదయం కల్లా 50 లక్షల రూపాయలు కట్టకపోతే ఆ ఖానగాడి ఇంటికొచ్చి మన బండారం బయట పెడతానంటు. దేవుడా, ఇండియన్ కరెన్సీ ఎలా కడతావు? ఐడియా, నువ్వు కిడ్నాప్ అయితే వస్తుందిరా ఆ డబ్బు. నేనా? నేను కిడ్నాప్ అయితే డబ్బులు ఇచ్చే వెద ఉన్నాడా ఇండియాలో? ఒరే ఈడియట్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పు.
సుధ వెనకాల పడుతున్న ఆ బొంబాయి ప్రియుడు నిన్ను కిడ్నాప్ చేసి 50 లక్షల రూపాయలు అడుగుతున్నాడని పెద్ద అప్పకు చెప్తాను. వావ్ వాట్ ఏ బ్రెయిన్. ఏ కడుపున నేను పుట్టినందుకు గర్విస్తున్నాను డాడ్. It's all right. రేపు మార్నింగ్ నువ్వు జాగింగ్ కు వెళ్తున్నావు, నీకు నువ్వే కిడ్నాప్ అవుతున్నావు, మళ్ళీ రావు. సారీ డాడ్, నేను ఇప్పుడే జాగింగ్ వెళ్తున్నా, Ow. ఇప్పుడే కిడ్నాప్ అవుతున్నా. Excellent.